ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని పేటీఎం అని చెప్పి క్రిటిసైజ్ చేస్తారండి. ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. అయితే నీకేంట్రా నేను పేటీఎం అంటే ఏంటి? ఫోన్‌పే అంటే ఏంటి? అని చెప్పి మీరు అడగొచ్చు. నాకేంటి అంటే నాగేశ్వర్ సార్ నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టీచర్ అండి నాకు. జనరల్ ఎస్సే అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌ని టీచ్ చేశారండి. సో, ఈ విధంగా సార్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఇలా కామెంట్స్ చేసే వారికంటే కూడా నాగేశ్వర్ సార్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా నాకు కొంచెం బాగానే తెలుసు. సో, ఇప్పుడు పేటీఎం అంటే ఎంతో కొంత డబ్బుల కోసం ఏదో ఒక పార్టీకి అనుకూలంగా, ఇంకో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. అవునా గాదా? సరే ప్రొఫెసర్ గారు పేటీఎం అవునా గాదా అనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో, ఫస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి క్రెడెన్షియల్స్ ఏంటో చూద్దాం. ఈయనండి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీ. ఎన్ఏఏ. ఇది ఐఏఎస్ ఆఫీసర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్ అండి. ముస్సోరిలో ఉంటుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్‌కి నాగేశ్వర్ గారు టీచ్ చేస్తున్నారు. అంతేకాదండి నేషనల్ పోలీస్ అకాడమీ అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఇది హైదరాబాద్‌లో ఉంది. ఇక్కడ కూడా నాగేశ్వర్ గారు విజిటింగ్ ఫ్యాకల్టీ. బిట్స్‌లో కూడా నాగేశ్వర్ గారు విజిటింగ్ ఫ్యాకల్టీ. నల్సార్‌లో కూడా విజిటింగ్ ఫ్యాకల్టీ అండి. ఇంతే కాదు హెచ్ఎం టీవీ, 10 టీవీ, హ్యాన్స్ ఇండియా ఇలాంటి చాలా మీడియా ఆర్గనైజేషన్స్‌లో చాలా హైయెస్ట్ పొజిషన్స్‌లో పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్సీగా కంబైన్డ్ స్టేట్‌లో గెలిచారండి. 2 సార్లు నామినేట్ అవ్వడం కాదు, గెలిచారు. అది కూడా ఇండిపెండెంట్‌గా. ఎటువంటి పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచారండి. అండ్ ఇటువంటి వ్యక్తికి పేటీఎంగా మారాల్సిన అవసరం ఏముంటుంది? పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు ఏదో ఒక పార్టీకి సపోర్ట్‌గానో, ఇంకో పార్టీకి వ్యతిరేకంగానో ఉంటుంది. అది తప్పదండి. సో, ఇది ఇష్యూని బట్టి మారుతూ ఉంటుంది. ఒకసారి మీరే యూట్యూబ్‌లో చెక్ చేయండి. మీకే అర్థమైతుంది. ప్రొఫెసర్ గారు వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు అన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరే క్లోజ్‌గా అన్ని అనాలిసిస్ చేసి అప్పుడు ఒక బ్రాండ్ ఎయండి. ఏదో ఒక పార్టీకి కొమ్ము కోసేవారైతే ఏకపక్షంగా ఉంటాయి గదా వీడియోలు. సో, ఆలోచించండి. ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. అండ్ ఈ వీడియో చేశాను గాబట్టి, ప్రొఫెసర్ గారిని సపోర్ట్ చేశాను గాబట్టి, నాకు కూడా రాజకీయ రంగు కులమకండి. టీచర్‌కి స్టూడెంట్ ఇచ్చే రెస్పెక్ట్‌లో భాగంగా ఈ వీడియో